హలో లవ్లీస్, వెల్కమ్ టు మై ఛానల్ మనీ అనిల్ వ్లాగ్స్. ఎగ్జాక్ట్గా 1 మంత్ బ్యాక్ మే 2 మండపేటలో మ్యారేజ్ ఉంటే వెళ్ళాము. వీళ్ళ కజిన్ది బాబు చిన్నోడైనా మండపేటలో చాలా వేడిగా ఉంటుందని తెలిసినా కూడా వెళ్ళామన్నమాట. ఆల్రెడీ ఎంగేజ్మెంట్కి అటెండ్ అవ్వలేకపోయాము, అట్లీస్ట్ మ్యారేజ్కైనా అటెండ్ అవ్వాలి కదా అని ఇలా యువాన్ని తీసుకొని కార్ జర్నీ ప్లాన్ చేసుకున్నాము. అక్కడికి వెళ్ళంగానే రూమ్స్ ఇచ్చాక రూమ్స్లో నానమ్మ తాతని కలిసాడు యువాన. ఇలాగా ఈవినింగ్ ఆఫ్టర్నూన్ మార్నింగ్ 7:30-8కి లోపలే బయలుదేరాము. ఆఫ్టర్నూన్ 3 లోపల రీచ్ అయిపోయాము. రాజమండ్రిలో బ్రేక్ జర్నీ అయిపోద్దని ఇలా కార్లో ప్లాన్ చేసుకున్నాం. యూజువల్గా మేము ఇక్కడ నుంచి శ్రీకాకుళం వెళ్ళేటప్పటికి 12 hours అవుతుంది. అండ్ ఇలాగా ఈవినింగ్ బ్రైడ్కి ఎంట్రీ ప్లాన్ చేశారనమాట. బ్రైడ్ కూడా రాజమండ్రికి ఒక 6 hours దూరంలో ఉంటుంది. వాళ్ళు 2 buses అక్కడికి వచ్చేసారు. ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేశారు. ఇలాగ బిల్డింగ్ అంతా డెకోర్ చేసి అండ్ ఇక్కడ చుట్టాలు అందరూ కూడా వచ్చేసారు కదా, అందరి కోసం స్నాక్స్ ఫాలోడ్ బై డిన్నర్ ఫంక్షన్ హాల్లో అరేంజ్ చేశారనమాట. పెళ్ళి ఎక్కడ అవుతుందో అక్కడ డిన్నర్, ఇంటి కిందనేమో స్నాక్స్ ప్లాన్ చేశారు. బ్రైడ్ వచ్చేసింది. వచ్చిన వెంటనే తనకి బొట్టు పెట్టి స్వీట్ తినిపించి తనకి డ్రెస్ ఇంకా గోల్డ్ ఆర్నమెంట్ ఏదో ఇచ్చారు మా అత్తమ్మ గారు. అండ్ ఇలాగా ఇంటికి ఎంట్రీ ప్లాన్ చేసుకొని ఇంటి వరకు ఇలా కార్లో తీసుకొచ్చారు. ఇక్కడ ఇలా రిసీవ్ చేసుకొని ఈవినింగ్ ఎంట్రీ అయినాక బిల్డింగ్ మీద బ్యానర్ అనేది సెట్ చేశారు. ఆ బ్యానర్ మీద నుంచి పువ్వులు పడినట్టుగా ప్లాన్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంకి పందిరాట అంటారు కదా, పెళ్ళి స్టార్టింగ్లో పందిరాట ఘట్టం ఉంటుంది కదా, అది పెళ్ళికొడుకుది పెళ్ళికూతురిది ఒకే దగ్గర ఇలా ప్లాన్ చేసుకున్నారనమాట. ఫుల్ వర్షం పడింది 1 hour అయితే మాత్రం ఫుల్గా. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత వేడి క్లైమేట్ ఉంటుందో అని భయపడితే అందరు రెడీ అయ్యి అక్కడికి వెళ్ళేటప్పటికి వర్షం పడిపోయిందనమాట. అండ్ బాబు చిన్నోడని నేనైతే కుర్తీ అండ్ దుపట్టా పేరప్ చేసేసాను. ఆఫ్టర్నూన్ అమ్మవారి గుడికి వెళ్ళే టైంకి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు రెడీ అయ్యారు. ఇలాగా మేమైతే కొంచెం దూరంలో రూమ్ కాబట్టి మరి వెళ్ళి రెడీ అయ్యి రావలేను అనేసి నేను ఇంకేం రెడీ అవ్వలేదు, అలానే ఉండిపోయాను. మినిమల్గా రెడీ అయ్యాను. యూజువల్గా నేను క్లోజ్ వెడ్డింగ్స్, ఫ్యామిలీ ఫంక్షన్స్ అయితే చాలా ఇష్టం నాకు రెడీ అవ్వడం, ఎత్నిక్ వేర్ అండ్ నేను ఫుల్గా జ్యువెలరీ వేసుకోవడం ఇష్టం. బట్ ఈసారి మనోడికి ఇబ్బంది, నాకు ఇబ్బంది, ఫీడింగ్, సమ్మర్ అన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ గోల్డ్ రేటు తను గట్టిగా లాగుతున్నాడు అనమాట. ఆర్నమెంట్స్ అన్నీ పట్టుకున్నాడంటే వదలడు, అంత గట్టిగా లాగుతాడు. ఇంకెందుకనే మినిమల్గా రెడీ అయ్యాను ఈసారి. ఇది ఈవినింగ్ ప్రొసెషన్ లాగా ఫస్ట్ రెడీ అవ్వగానే ప్రొసెషన్ లాగా చేసేసి ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్ వరకు ఊరేగించారనమాట. ఊరేగించిన తర్వాత ఫాలోడ్ బై రిసెప్షన్, ఇంకా డిన్నర్ అన్నీ అయిన తర్వాత నైట్ పెళ్లి ముహూర్తం అనమాట. నైట్ అరౌండ్ 12 దాటాక అనుకుంటాం పెళ్లి ముహూర్తం. ఇక్కడ ఫంక్షన్ హాల్ స్టార్టింగ్లో ప్రొసెషన్ అంతా అయినాక ఎంట్రీ ఇలాగా ప్లాన్ చేసుకొని చేశారు. చాలా రోజుల తర్వాత ఒక ఫ్యామిలీలో వెడ్డింగ్ కాబట్టి బాగా ఎంజాయ్ చేసాము. ఇంతకుముందు కోవిడ్లో ఒకటి అయింది, అప్పుడు కూడా బాగా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు యోధా చాలా చిన్నది, ఇంచుమించు యోధాకే 2.5 years 3 years అప్పుడు. ఇప్పుడు 2 పిల్లలతో వెడ్డింగ్ అటెండ్ అయ్యాము. అండ్ మన గోదావరి అంటే స్వీట్స్ కదా, స్వీట్స్ ఫుల్గా కురిపించేశారనమాట. డిన్నర్ అంతా స్వీట్స్ హైలైట్. అండ్ కొన్ని లైవ్ స్వీట్స్ కూడా ఉన్నాయి. ఇందులో లైవ్ కునాఫా నేను క్యాప్చర్ చేశాను. ఒబ్బట్లు, జిలేబీలు, ఇంకా అన్ని టైప్స్ ఆఫ్ కోవాలు, పూతరేకులు,
అన్నీ న అన్ని స్వీట్స్ ఉన్నాయి. ఎవరికి ఏం నచ్చితే అది తినొచ్చు. ఫుల్ అన్‌లిమిటెడ్ మాక్సిమం అందరి ప్లేట్స్‌లో స్వీట్సే ఉన్నాయి. ఒక్కటి నాకు నచ్చింది బాగా రుమాల్ రోటీ విత్ వెజ్ మటన్ కర్రీ, వెజ్ చికెన్ కర్రీ అని 2 రకాలు పెట్టారన్నమాట. రైస్ దగ్గర ఒకటి, రోటీ దగ్గర ఒకటి. ఆ కర్రీ అయితే మాత్రం బా నచ్చింది. నేను, యోధ అదే తిన్నాం. ఈ కునాఫా ఒకటి తిన్నాను. అండ్ కొన్ని రకాల స్వీట్స్, నాకు స్వీట్స్ అంటే కొంచెం స్వీట్ టూత్ ఎక్కువలే. కొన్ని రకాల స్వీట్స్ డ్రైవ్ కాకుండా వెట్‌వి ఇలాంటి లైవ్ కౌంటర్‌లో ఉన్నవన్నీ టేస్ట్ చూశాను. ఏం చేయాలన్నా చిన్నోడిని ఏసీలో పెట్టి ఫంక్షన్ హాల్‌లో ఏదో సోఫా వెతుక్కొని పెద్దవాళ్ళు ఎవరినైనా అప్పచెప్పి అప్పుడే బయటికెళ్ళడం అవుతుందనమాట. సో, నాకు దొరికిన టైంలో నేను ఇంతే క్యాప్చర్ చేశాను. నేనైతే చాలా రోజులకి పెళ్ళొకటి అటెండ్ అయినట్టు అనిపిచ్చింది. బా ఎంజాయ్ చేశాను అనిపిచ్చింది. అండ్ ఆల్సో నెక్స్ట్ డే యోధ బర్త్‌డే కదా! కొంచెం స్ స్వీట్స్, ఇంకా కేక్ కటింగ్, ఇంకా ద్వారపూడి టెంపుల్‌కెళ్ళాం అనమాట. 2, 3 టెంపుల్స్ ప్లాన్ చేసుకున్నాం. బట్ ద్వారపూడి టెంపుల్‌కెళ్ళి అక్కడి నుంచి బయటకొచ్చేటప్పటికే మాకున్న టైం అంతా అయిపోయింది. ఈవినింగ్ వేడి తగ్గక వెళ్ళామనమాట. ఇన్ని ఇయర్స్ తర్వాత వెళ్ళినా మళ్ళీ కొత్తగా అనిపిస్తది. వెంటనే వెళ్ళినా కొత్తగా అనిపిస్తది. అదే ద్వారపూడి టెంపుల్ స్పెషాలిటీ. ఎందుకంటే ఎప్పటికి పాతగా అవ్వదు. ఎప్పుడు ఏదో ఒక మోడలింగ్, రీమోడల్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా మళ్ళీ ముందుకు లింగం కన్‌స్ట్రక్షన్ అవుతుందనమాట. నేనప్పుడు కృష్ణా పుష్కరాలప్పుడు, గోదావరి పుష్కరాలప్పుడు వెళ్ళాననమాట. అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది. ఎలాగో రిలేటివ్స్ అందరూ ఉన్నారు కదా! ఇప్పుడు మేము వేరేగా ఉంటాం కాబట్టి, ఇలా ప్రైవేట్ న్యూక్లియర్ ఫ్యామిలీ కాబట్టి, ఇక్కడ మాతోనే సెలబ్రేషన్స్ అవుతాయి. ఈసారి అందరితో కలిపి కేక్ కటింగ్ చేపిద్దామని మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తే, నైట్ మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాక అక్కడ కేక్ కటింగ్ అయిందనమాట. మార్నింగ్ నుంచి అలా రెడీ అయ్యే ఉంది యోధ చెప్పాలంటే. యూజువల్‌గా ఈ వేడికి డ్రెసెస్ చేంజ్ చేసేస్తామని అంటారు గానీ, తనకి ఆ డ్రెస్ కంఫర్టబుల్‌గానే ఉంది. అందుకే ఉంచుకుంది. అయ్యప్ప స్వామి గుడి, తర్వాత ఇక్కడ ఆదియోగి స్టాట్యూ గూడా నేను ముందుసారి వెళ్ళినప్పటికి లేదు. ఆదియోగిది ఎప్పటినుంచో పెట్టుంటారు. నేనైతే ఒక 6, 7 ఇయర్స్ అయిపోయిందన్నమాట వెళ్ళి. లాస్ట్ టైమ్ అదే మా మరిది, పెద్ద మరిది పెళ్ళైనప్పుడు వెళ్ళాము. ఇప్పుడు వాళ్ళ తమ్ముడిదే పెళ్ళయిందనమాట. అప్పటికి ఇప్పటికి మారిపోయింది బాగా. అండ్ ఇది నాకు బా నచ్చింది ఈ ఎంట్రీ. కనకదుర్గ ఆలయంలోకి ఎంట్రీ ఇలాగా లయన్ మౌత్ లాగా పెట్టి సెట్ చేశారు. వేరే టెంపుల్ అనుకున్నాం గానీ అది అవ్వలేదు. దగ్గరలోనే 30 కిలోమీటర్స్‌లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. చాలా ఫేమస్ అది. అది దర్శనం అవ్వలేదు. దేనికైనా ఆజ్ఞ ఉండాలి గదా! దేవుడిని దర్శించుకోవాలన్నా కూడా దేవుడి ఆజ్ఞ ఉండాలనమాట. నేను ఆల్రెడీ చెప్పాను కదా! సింపుల్ ఫీడింగ్ కుర్తీకే పాత దుపట్టానే పెయిరప్ చేసి ఇలాగా రెడీ అయిపోయాననమాట మార్నింగ్. శారీ మార్చుకోవడానికి కూడా కుదరలేదు. అండ్ డైరెక్ట్‌గా నైటే రెడీ అయ్యాము పెళ్లి రోజైతే. బుజ్జోడికైతే సెపరేట్‌గా డ్రెస్ తీసుకున్నాము వాళ్ళ బాబాయ్ పెళ్ళని. యోధాకి కూడా బర్త్‌డేకి బయటే ఆఫ్‌లైన్ స్టోర్‌లో తీసుకున్నాము. ఇది మా తమ్ముడి పెళ్ళికి తీసుకున్న శారీనే మళ్ళీ రిసెప్షన్‌కి వేసుకున్నా అనమాట. సింపుల్‌గా నెక్లెస్ ఒకటి ఏసేసుకొని రెడీ అయ్యాను. యోధ బర్త్‌డే పార్టీ అయిందన్నాను కదా! అప్పటికే బాగా టైర్డ్ అయిపోయింది. 9:00 అయిపోయింది ఇంచుమించుగా బర్త్‌డే అయినప్పటికి.
మొత్తం అందరితో ఫ్యామిలీ మొత్తంతో చేసుకుంది బర్త్డే ఈసారి. ఇలా మెమరబుల్‌గా ఉండిపోతది తనకి. ఇలా మే స్టార్టింగ్‌లో 3 డేస్ అలా అయిపోయింది. సెకండ్, థర్డ్, ఫోర్త్ నెక్స్ట్ రిసార్ట్‌కెళ్ళాము. యోధ బర్త్డే నెక్స్ట్ రోజు. ఆ నెక్స్ట్ నా బర్త్డే రోజు అలా వైజాగ్ అంతా తిరిగేసి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్ అనమాట. ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్.